ఓకే ఫ్రెండ్స్, మనం సేతు విజ్ఞానం బుక్ మైండ్ పవర్ పార్ట్ 2 ఇవాళ మోస్ట్లీ అయిపోతుంది. లాస్ట్ చాప్టర్ చదువుతున్నాము. అడగండి ఇవ్వబడును. సో మనకి ఏదైతే కావాలి అనుకుంటామో, ఏది మేనిఫెస్ట్ చేయాలనుకుంటామో దాన్ని మన ఇన్నర్తో కలిసి దానిలో ఫీలింగ్తో ఎమోషన్తో విజువలైజ్ చేసుకుంటూ ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని అయిపోయినట్లుగా విజువలైజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంటే సో మన ఇన్నర్ని లేదా యూనివర్స్కి మనకి ఏది కావాలో దానికి మనం సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పటమే అని చెప్తున్నారు అనమాట. ఏ ఏ మార్గాల ద్వారా, ఏ విధంగా, ఏ పద్ధతుల ద్వారా లక్ష్యం నెరవేరుతుంది అనే విషయాన్ని వదిలిపెట్టండి. హాయిగా నిశ్చింతగా కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి. మీరు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉంటున్నా చేయవలసిన పనిని మనోక్షేత్రంలో చేయండి. ఫీలింగ్స్, ఎమోషన్స్ మరియు విజువలైజేషన్స్లో అనుభూతి చెందండి. అప్రయత్నపూర్వకంగా అంటే ఎఫర్ట్లెస్గా అన్నీ నెరవేరుతాయి. సో ఏమంటున్నారు? సో మనం ఎంత ప్రశాంతంగా కామ్గా కూర్చుని మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా మన మనోక్షేత్రంలో అంటే మన ఇన్నర్తో కనెక్ట్ అయ్యి చేయండి అని చెప్తున్నారు అనమాట. బీ నాట్ ఎఫ్రైడ్, ఓన్లీ బిలీవ్. భయపడకండి, కేవలం నమ్మండి, అంతే చాలు. ప్రపంచంలోని ఆర్థిక మాంద్యం, దేశాల మధ్య యుద్ధాలు, ప్రపంచ యుద్ధం, దుర్భిక్షం, తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాలు ఇవేమీ మీ అంతరంగ ప్రపంచాన్ని ప్రభావితం చేయలేవు. మీ మానవ ఇంటెలిజెన్స్ మాత్రమే వీటి గురించి ఆలోచిస్తూ భయపడుతుంది. సో మనం ఏమన్నారు? మన ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వమన్నారు కదా! సో మరి ఇన్నర్‌తో కనెక్ట్ అయినప్పుడు మనం మన చుట్టూ జరిగే నెగెటివ్‌తో ఏమైనా ఉంటే కనుక నేచురల్ డిజాస్టర్స్ కానీ, ఇంకా ఏవైనా సరే వార్స్ కానీ, అవి దాంతో ఏమన్నా మన ఇన్నర్‌తో కనెక్ట్ అయినప్పుడు ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అంటే అస్సలు ఏమీ ఉండదు. ఏంటంటే మన లాజికల్ మైండ్‌కి, ఇంటెలెక్ట్‌కి మాత్రమే ఈ ఔట్‌సైడ్ వరల్డ్‌లో ఏమైతే జరుగుతున్నాయో అవి ఎఫెక్ట్ అవుతాయి కానీ, మన ఇన్నర్‌తో ఔట్‌సైడ్ వరల్డ్‌కి వల్ల ఏమీ ఎఫెక్ట్ అవ్వదు అని చెప్తున్నారు. మీ యొక్క సాధన అంతా మీ అంతరంగంలోనే. బాహ్య ప్రపంచంలోని పరిస్థితులు తలుచుకొని భయపడకండి. మీరు ఆకాంక్షిస్తున్న దాన్ని మీ లోపలే సబ్‌కాన్షియస్ మైండ్‌లో సృష్టించుకోండి. యువర్ కాన్షియస్‌నెస్ విల్ డూ ఆల్ ద వర్క్. మీ యొక్క చైతన్య శక్తి మొత్తం పనిని నెరవేరుస్తుంది. సో బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నా మీరు దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని జరిగిపోయినట్లుగా ఊహించుకోవటమే. దాన్ని జరిగిపోయినట్లుగా ఆ ఫీలింగ్‌ని అనుభవించటమే. ఆటోమేటిక్‌గా మన యొక్క కాన్షియస్‌నెస్ అంటే మనలో ఉన్న ఎనర్జీ దానిని రియాలిటీలోకి తీసుకొస్తుంది అని. ద ఇన్నర్ వరల్డ్ ఆఫ్ ఈచ్ మ్యాన్ అండ్ వుమన్ ఈస్ కనెక్టెడ్ విత్ ద ఇన్నర్ వరల్డ్ ఆఫ్ ద ఎర్త్. ద స్పిరిట్ బికమ్స్ ఫ్లెష్. పార్ట్ ఆఫ్ ఈచ్ ఇండివిడ్యువల్ సోల్ then is intimately connected with what we will call the world's soul or the soul of the earth. ప్రతి స్త్రీ మరియు పురుషుడి యొక్క అంతరంగ ప్రపంచం భూమి యొక్క అంతరంగ ప్రపంచంతో అనుసంధానింపబడి ఉంటుంది. ఆత్మశక్తిని కలిగి ఉంటున్న ఈ ప్రాణశక్తి రక్త మాంసాలతో కూడిన దేహాన్ని తీసుకుంటుంది. ప్రతి మనిషి యొక్క ఆత్మశక్తిలో కొంత భాగం ప్రపంచపు ఆత్మ లేదా భూమి యొక్క ఆత్మతో అనుసంధానింపబడి ఉంటుంది. సో మన సోల్, మన సబ్‌కాన్షియస్ మైండ్ దేనితో కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఈ భూమి యొక్క అంతరంగ ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎర్త్‌తో ఎప్పుడు మన సోల్ కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఎర్త్ కానీ, యూనివర్స్ కానీ మనం ఏమనుకుంటే అది దాంతో కనెక్ట్ అయి ఉంటుంది. సో మనం ఈ యూనివర్స్‌లో పార్టే కాబట్టి మనం ఎప్పుడు దాంతో ఆ చైతన్యంతో కనెక్ట్ అయ్యే ఉంటాము అని చెప్తున్నారనమాట. సో మనకేదన్నా కోపం వచ్చినా ఎస్పెషల్లీ మనకి మన మీద మనకు కోపం వచ్చినా, వేరే వాళ్ళ మీద కోపం వచ్చినా, ఏదైనా ఇన్సిడెంట్స్ మీద కోపం వచ్చినా కూడా మనము ఆ విషయాన్ని గుర్తెచ్చుకుంటే మనము ఈ విశ్వంలో ఒక పార్టు. మనం ఒక్కళ్ళమే కాదు కదా! ఈ విశ్వంలో పార్టు. పక్కన వాళ్ళు, పక్కన జరిగిన ఇన్సిడెంటు వీళ్ళందరూ కూడా మన ఈ విశ్వంలో, యూనివర్స్‌లో పార్ట్. సో ఆటోమేటిక్‌గా ఆ థాట్ వచ్చినప్పుడు మనము ఇక్కడికొచ్చింది ఏమైతే చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్‌లో ఒక జస్ట్ ఎ పార్ట్. అంటే మనం ఒక ప్లేలో స్టేజ్ మీద ప్లే చేస్తున్నప్పుడు మన పార్ట్ మనం చేస్తున్నట్లే వేరే వాళ్ళ పార్ట్ వాళ్ళు చేస్తున్నారు కదా! సో అది కనుక మనం అవేర్‌లో ఉంటే కనుక ఆటోమేటిక్‌గా మనలో ఉన్న నెగెటివ్ థాట్స్ కూడా పోతాయి ఒక్కోసారి.
సో అది ఈ మధ్య కొంచెం ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ అప్. మీ యొక్క వ్యక్తిగత ప్రగతి అంటే పర్సనల్ గ్రోత్ ఈ ప్రపంచపు ప్రగతి అవుతుంది. ఈ ప్రపంచంలో ఏదో మూల కనబడిన మొబైల్ ఫోన్‌ని అంటే సెల్ ఫోన్ ఇవాళ ప్రపంచమంతా వ్యాపించి ఉంది కదా! అలానే కరోనా వైరస్ కూడా ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించింది కదా! సో, మన ప్రగతి కనుక ఎటు ఉంటే ఆ ప్రగతి మొత్తం మన ఒక్కళ్ళకే కాదు, ఈ ఎంటైర్ వరల్డ్‌కి కూడా అదే పురోగతి, ఆ గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు. The mountains, the oceans, the valleys and rivers and all natural phenomena spring from Earth's soul, as all events and all manufactured objects appear from the inner mind or soul of mankind. మానవ జాతి యొక్క అంతరంగ మనోశక్తి నుండి ఈ అన్ని భౌతిక సంఘటనలు, తయారీ వస్తువులు బాహ్య ప్రపంచంలోనికి వెలువడిన మాదిరిగానే ఈ భూమి మీద కల పర్వతాలు, మహాసముద్రాలు, లోయలు, నదులు మరియు ఈ ప్రకృతి అంతా కూడా భూమి యొక్క ఆత్మ నుండి ఉద్భవించాయి. మరి ఇంకా ఇంకా ఉద్భవిస్తూనే ఉంటాయి. ఈ భూమి మీద సంభవించే అన్ని సంఘటనలు ప్రకృతి వైపరీత్యాలతో సహా భూమి యొక్క ఆత్మ నుంచి ఉద్భవిస్తున్నాయి. ఈ భూమి యొక్క సంకల్ప శక్తితో ఇవి వాస్తవ రూపం చెందుతున్నాయి. భూమి యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్ మరియు చిత్రీకరణ అంటే విజువలైజేషన్స్‌తో ఇవి వ్యక్తీకరించబడుతున్నాయి. మన పౌరాణిక ఇతిహాసాలలో భూదేవి గురించి ఎన్నో విషయాలు ప్రస్తావించబడుతున్నాయి. సో, మనము ఏదైతే ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి ఏదైతే జరుగుతున్నాయో ఫిజికల్‌గా అవన్నీ కూడా ఈ భూమి మీద ఈ ఎర్త్‌లోని పార్ట్సే అని చెప్తున్నారు. అవొక్కటే కాదు, మన యూనివర్స్‌లో, మన నేచర్‌లో కనిపించే ఆహ్, ఈ అన్ని ఆబ్జెక్ట్స్ కొండలు కానీ, సముద్రాలు కానీ ఏవైనా సరే అవన్నీ కూడా ఎర్త్ సోల్ నుంచే వచ్చాయి అని చెప్తున్నారు. సో, మనం చాలా ఇతిహాసాల్లో చదువుతూ ఉంటాం కదా! భూదేవి అనేది ఎంత వాల్యూ అంటే ఎంత స్పెషల్ అనేది చదువుతూ ఉంటాము. సో, దాన్ని మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నాను. సో, ఈ భూదేవి సోల్ ఆఫ్ ది ఎర్త్ అనేది చాలా స్పెషల్. ఇవన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి అని. ఈ భూమి అనే ఆత్మ కూడా ఎమోషన్ మరియు చిత్రీకరణతో భౌతికంగా పర్వతాలను, మహాసముద్రాలను, ప్రకృతి వైపరీత్యాలను సృష్టి చేసుకుంటున్నది. అది ఎందుకని చెప్తున్నారంటే, ఎమోషన్స్, ఫీలింగ్స్ మరియు చిత్రీకరణ అనేవి విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉన్నాయని, అవి ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయని మనకి తెలియచేయటానికి. సో, భూమి అనేది కూడా తనకున్న ఎమోషన్‌తోనే మనకి ఈ భూమి మీద జరుగుతున్న ప్రతిదాన్ని ఆహ్, రి రియాలిటీలోకి తీసుకొస్తుంది. తన ఎమోషన్స్ ద్వారానే అని చెప్తున్నారనమాట. ద బాడీ ఆఫ్ ఎర్త్ హాస్ ఇట్స్ ఓన్ సోల్ అండ్ మైండ్. ఈ భూమి కూడా స్వంత ఆత్మను మరియు మైండ్‌ని కలిగి ఉంది. మానవజాతి తన వాస్తవాలను సృష్టించుకుంటున్న మాదిరిగానే ఈ భూమి కూడా తన వాస్తవాన్ని ఎప్పటికప్పుడు సృష్టించుకుంటున్నది. సో, మనకి భూదేవి అని ఒక వర్డ్‌తో అంటూ ఉంటాం కదా! ఈ భూదేవికి కూడా ఒక సొంత ఆత్మ మరియు మైండ్ ఉన్నాయి. సో, దాని ద్వారా ఈ భూమి మీద ఏమైతే జరగాలో అవి సృష్టిస్తోంది అని చెప్తున్నారు. ఈ మహాప్రకృతిలో విశ్వంలో సకలము సమస్తము చైతన్య శక్తిమయమే. పర్వతాలు, మహాసముద్రాలతో సహా అణువులు, పరమాణువులోని ప్రోటానులు, ఎలక్ట్రానులు, న్యూట్రానులు మరియు పరమాణువులోని ఉపపరమాణువులు, కణాలు అన్నింటిలోనూ చైతన్య శక్తి ఇమిడి ఉంది. మనిషికి ఆత్మ ఉన్న మాదిరిగానే పరమాణువులకు కూడా ఆత్మ ఉంటుంది. ఎలక్ట్రాన్‌కి ఆత్మ ఉంటుంది. పరమాణువులోని ఉపకణాలకు ఆత్మ ఉంటుంది. పర్వతాలకు ఆత్మ ఉంటుంది. సముద్రానికి ఆత్మ ఉంటుంది. సో, మనకి ఈ ప్రకృతిలో కనిపించే ప్రతి చిన్న వస్తువు, దానికి జీవం ఉన్నా లేకపోయినా, అది ఎంత స్మాల్ సెల్ అయినా సరే, ప్రతి దానికి సోల్ ఉంటుంది అని చెప్తున్నారు. ఈ మహామూల చైతన్యం ఆల్ దట్ ఈస్ లేదా గాడ్ స్టబ్ ఈ విశ్వంలో కల కోటాను కోట్ల లోకాలుగా తనను తాను సృష్టించుకుంటున్నది. సో, ఈ మహామూల చైతన్యం నుంచే మనము పూర్ణాత్మ ఇలా వచ్చాము అని చెప్తూ ఉన్నాం కదా! సో, మూల చైతన్యం నుంచి పూర్ణాత్మ నుంచి ఆహ్, అంశాత్మలు ఇలా వచ్చాము అని అనుకుంటున్నాం కదా! సో, ఇవన్నీ కూడా
ఈ మూల చైతన్యం తనకు తాను సృష్టించుకున్నది అని చెప్తున్నారు అనమాట. ద బేసిస్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. You were born with an infinite and innate knowledge, and the knowledge is within you. You are born knowing that you are the creator of your own reality. ఈ సంపూర్ణమైన స్వేచ్ఛ అనేది మీ జీవితం యొక్క అసలైన ఉద్దేశం. మీరు పుట్టినప్పుడే అపారమైన సహజమైన జ్ఞానాన్ని మీలో ఇముడ్చుకొని ఉన్నారు. ఆ జ్ఞానమంతా మీ అంతరంగంలోనే ఉన్నది. సో మనం పుట్టినప్పుడే ఎంతో నాలెడ్జ్‌తో పుట్టాము. ఆ నాలెడ్జ్‌లో మనకి ఏం తెలుసు అంటే, మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో, లేదా ఏదైతే జరుగుతోంది అనుకుంటున్నామో, దాన్ని మనమే క్రియేట్ చేసుకొని వచ్చాము అనే విషయాన్ని తెలుసుకొని ఈ భూమి మీదకి వచ్చాము అని చెప్తున్నారు. ఆహ్, జ్ఞానం అంతా ఎక్కడుంది? ఆ నాలెడ్జ్ అంతా మనలోనే, మన ఇన్నర్‌లోనే ఉంది. మీ వాస్తవాన్ని మీరు సృష్టించుకోగల సర్వదక్షులతో ఆ జ్ఞానాన్ని మీ అంతరంగంలో కలిగి ఉన్నారు. మీ యొక్క జీవితానుభవాలను, మీ వాస్తవాన్ని ఇంకొకరు ఎవ్వరూ సృష్టించలేదు. మీరే సృష్టించుకోవాలి. సో, మనకి ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నామో, మన ప్రస్తుతం రియాలిటీలో ఏదైతే ఉందో, దాన్ని ఎవరో సృష్టించలేదు. ఫలానా వాళ్ళు చేస్తే మనకి రాలేదది. మనము దాన్ని అలా కావాలని మన ఊహల్లో ఊహించుకున్నాము. దాని వల్లనే ఇక్కడకు అది రియాలిటీకొచ్చింది అని చెప్తున్నారు. You can be in constant connection with source energy, with God, with joy, and with all that you consider to be good. ఆ దైవ పదార్థంతో, మూల చైతన్యంతో, ఆనందంతో, సౌభాగ్యంతో ఎల్లవేళలా మీరు అనుసంధానింపబడి ఉన్నారు. మనం ఎప్పుడూ కూడా మన మూల చైతన్యంతో కనెక్ట్ అయ్యే ఉన్నాము అని చెప్తున్నారు. అసలు మనము అంటే ఈ భూమి మీదకి వచ్చిన మానవుడు అనేది ఎప్పుడూ చైతన్య పదార్థము అని చదువుతూ ఉన్నాం కదా! సో, ఈ చైతన్య పదార్థం ఎప్పుడు అంటే ఈ యూనివర్స్‌తో కానీ ఆహ్, మహామూల చైతన్యంతో కానీ ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంది. కానీ మనము దాన్ని మన బిలీఫ్ సిస్టమ్ వల్ల కానీ, బయట జరిగే వాటిలతో కానీ ఎక్కువ ఫోకస్ మారటం వల్ల ఆ కనెక్షన్‌ని మనం ఆహ్, ఫీల్ అవ్వలేకపోతున్నాము అని నాకలా అర్థమవుతుంది. ఈ భౌతిక దేహంతో ఈ భూమి మీద పరిణామం చెందుతున్న మీరు నిత్య శాశ్వతమైన చైతన్య శక్తిని మీలో ఇముడ్చుకొని విరాజిల్లుతున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చేసుకొని వ్యాప్తి చెందించుకోవటానికి ఈ కర్మ పరంపరలు. సో, అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము అంటే, మనలో ఉన్న స్పిరిచ్యువల్ నాలెడ్జ్‌ని పెంచుకోవటానికి అని చెప్తున్నారనమాట. జ్ఞానాన్ని విస్తరింప చేయటం అంటే, మీ యొక్క అజ్ఞానపు పొరలు అంటే ద లేయర్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఒక్కొక్కటిగా వదిలించుకోవటం కోసమే. ఈ సాధన అంతా కూడా అదే. మీలోని జ్ఞానాన్ని కమ్ముకున్న చీకటి పొరలను వదిలించుకోవటం కోసమే ఈ భూమి మరి ఇతర లోకాల్లో జన్మ పరంపరలు కొనసాగిస్తున్నారు. ఈ ఆత్మ తనను తాను ఉద్ధరించుకోవటానికి, పూర్ణాత్మ మరియు పరమాత్మ స్థితిని పొందటానికి ఈ అజ్ఞానపు పొరలను తొలగించుకుంటూ అనంతకాలం ప్రయాణించవలసి ఉంది. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము? మన యొక్క నాలెడ్జ్‌ని పెంచుకోవటానికి వచ్చాము. సో, ఈ నాలెడ్జ్ పెంచుకునేటప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనము నెగెటివ్ థాట్స్‌తోనూ లేకపోతే ఎమోషన్స్‌తోనూ ఆహ్, ఆహ్, ఇగ్నోరెన్స్‌తోనూ లేకపోతే ఆహ్, ఆహ్, ఈగోతో కానీ సో, కొన్ని నెగెటివ్ ఫీలింగ్స్‌తో మనం మన ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వలేకపోవటం వల్ల కానీ, సో, ఏంటంటే అవి ఒక ఆహ్, క్లౌడ్ లాగా మనలో ఉన్న ఆహ్, ఇన్నర్ పవర్‌ని, చైతన్యాన్ని అది కవర్ చేస్తూ ఉంది. సో, ఇక్కడ జన్మలు తీసుకున్నప్పుడు ఏంటి అంటే, మన నాలెడ్జ్‌ని పెంచుకుంటూ అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా తీసేసుకోవటమే అని చెప్తున్నారు. యువర్ డిజైర్ అండ్ బిలీఫ్స్ ఆర్ జస్ట్ థాట్స్. ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. అడగండి మరి అది ఇవ్వబడుతుంది. సో, మనకి ఏది కావాలి అనుకున్నా మన ఇన్నర్ కనెక్ట్ అయిపోయి అడిగితే అది ఆటోమేటిక్‌గా మనలో ఉన్న ఆ ఎనర్జీ మన థాట్స్‌లో ఉన్న ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లాగా పనిచేసి అది రియాలిటీకి వస్తుంది. యూ ఆస్క్ త్రూ యువర్ అటెన్షన్, త్రూ యువర్ వాంటింగ్, త్రూ యువర్ డిజైర్ దట్ ఈస్ ఆస్కింగ్. You do not have to use your words.
యూ జస్ట్ హ్యావ్ టు ఫీల్ ఇట్ ఇన్ యువర్ బీయింగ్. సో అడగటం అంటే ఏంటి? మామూలుగా మనం ఫిజికల్‌గా అడగటం అంటే ఏమనుకుంటాము? నోరు తెరిసి ఏదో ఒకటి చెప్పటము అని చెప్పి అనుకుంటాం కదా! సో ఇక్కడ అడగటము అంటే అది కాదు. మన ఇన్నర్‌లో ఫీల్ అవ్వటం. మనకి ఏదైతే కావాలో మనకి దాని మీద క్లారిటీ రావటం. సో అది ఎందుకు కావాలి? ఆ థాట్స్, ఆ డిజైర్‌లో దానిలో కంప్లీట్ క్లారిటీకి ఆహ్, దాని మీద కంప్లీట్ ఫోకస్, కాన్సంట్రేషన్ కూడా కావాలి అని చెప్పి చెప్తున్నారు. మీ యొక్క ఆకాంక్షలు, నమ్మకాలు అనేవి ఆలోచన తరంగాలు మాత్రమే. అవి విద్యుదయస్కాంత తరంగాలు. సో, మన థాట్స్ అయితే ఏవైతే ఉన్నాయో, వాటికి ఉన్నది ఏంటి ఎనర్జీ. అది వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అని చెప్పి చెప్తున్నారనమాట. ఎరుకతో వాంఛించటం ద్వారా, ఆకాంక్షించటం ద్వారా ఏదైతే ప్రకటితం చేస్తున్నారో, వ్యక్తపరుస్తున్నారో దానిని అడగండి అంటున్నాం. ఈ అడగటం అనేది మాటలతో, శబ్దాలతో వ్యక్తపరచటం కాదు. భావాలతో, ఫీలింగ్స్, ఎమోషన్స్ మరియు విజువలైజేషన్‌తో వ్యక్తపరచటం. మీరు వాంఛించిన దానిని ఇక్కడే, ఇప్పుడే మీ మనోక్షేత్రంలో కలిగి ఉన్నట్లు భావన చెందటంతో వాస్తవ రూపం చెందుతుంది. సో, ఇదే చెప్తున్నారనమాట. సో, దానికేమి నోటితో అడగాల్సిన పని లేదు. జస్ట్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్‌లో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మనం లోపల దాన్ని ఫీల్ అవ్వటం అంతే. The asking never ends and the answering never ceases to flow. సో, మనం ఎన్నైనా కాన్స్టెంట్‌గా ఇన్ఫినైట్ అడుగుతూనే ఉండొచ్చు. మనకు దానికి కావాల్సినట్లుగా ఆన్సర్స్ కూడా వస్తూనే ఉంటాయి అని చెప్తున్నారు. హ్యాపీనెస్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ లైఫ్. వెల్ బీయింగ్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ లైఫ్. వెల్ బీయింగ్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ ద యూనివర్స్. వెల్ బీయింగ్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఆల్ దట్ ఈస్. ఇట్ ఫ్లోస్ టు యూ, త్రూ యూ. యూ హ్యావ్ ఓన్లీ టు అలౌ ఇట్. ఈ జీవితానికి ఆధారం శ్రేయస్సు. ఈ విశ్వానికి ఆధారం శ్రేయస్సు. ఈ దైవశక్తికి ఆధారం శ్రేయస్సు. ఈ మహాప్రకృతి ఆధారం శ్రేయస్సు. ఆ శ్రేయస్సు చైతన్య శక్తి పరిణామం అంటే ఆధ్యాత్మిక పరిణామం నుండి ఉద్భవిస్తుంది. ఆ శ్రేయస్సు, ఈ చైతన్య శక్తి మీ వైపు మరి మీ లోపలికి మరి మీ ద్వారా ప్రవహిస్తుంటుంది. సో, మనం ఏంటి అసలు హ్యాపీనెస్ అనేదే ఒక మన జన్మ యొక్క పరంపర. సో, అది మన ఒక్క జన్మ ఒక్కటే కాదు. హ్యాపీనెస్ అనేది మన జన్మలోనే కాదు. ఈ యూనివర్స్ అసలు ఉన్నదే దానికి మెయిన్ రూటే హ్యాపీనెస్ అని చెప్తున్నారు. మన లైఫ్‌కి హ్యాపీనెస్సే ఒక రూటు. ఈ యూనివర్స్‌కి అంతే. దేవుడు అన్నా ఇంకా ఎటువంటి మనకి ఎలా నమ్మకం కుదిరితే ఈ యూనివర్స్ మీద ఆహ్, నేచర్ అన్నా ఏదైనా దానికి హ్యాపీనెస్సే మెయిన్ ఆధారం. అలానే ఈ మహా మూల చైతన్యం అంటాం కదా! దానికి కూడా ఈ హ్యాపీనెస్ నుంచే వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో, ఈ హ్యాపీనెస్ అనేది కూడా ఎప్పుడు మన లోపల మాత్రం ఉంది. మనలోనే ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఆనందం, సంతోషం, శ్రేయస్సు, యోగక్షేమం అనేవి మీ యొక్క సహజత్వానికి సంబంధించినవి. సో, మనకి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది గదా! ఇప్పుడు నేను ఎస్పెషల్లీ సాడ్‌గా ఉండి, ఉన్నట్లుండి ఎవరన్నా చూడగానే ఆహ్, చాలా హ్యాపీగా అంటే మనలో ఇన్నర్‌తో కనెక్ట్ అయిపోయిన ఫీలింగ్ ఒక్కోసారి ఉంటుంది. సో, ఏంటంటే అది మన రియల్ నేచర్ అని చెప్పి చెప్తున్నారు. సో, అలా ఆహ్, అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మన బిలీఫ్ సిస్టమ్స్ వల్ల కానీ, మనం ఉన్న సిట్యుయేషన్‌లో మనం అలా బిహేవ్ చేయాలి కాబట్టి, మనం అలా జస్ట్ అలా ఆ టైంకి అలా బిహేవ్ చేస్తాం. మనం కాస్త కాన్షియస్‌గా ఉండి అలా ఉండాలి అని. కానీ మన సహజత్వం ఏముంది మన లోపల ఆహ్, మనం ఓపెన్ అయిపోయినప్పుడు మనకు సహజత్వం నేచురల్‌గా ఉన్న ఫీలింగ్ వస్తుంది కదా! అసలు మన ఆ నేచురల్ ఫీలింగ్ ఏంటి అంటే ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండటమే అని చెప్పి చెప్తున్నారు. అదే మీ యొక్క సహజత్వంలోనివి. ఇవన్నీ కూడా ఆనందం, శ్రేయస్సు, సంతోషం, యోగక్షేమం ఇవన్నీ కూడా మనలో ఉన్న నేచురల్ క్వాలిటీస్ అని చెప్పి చెప్తున్నారు. మీరు మరి దైవ పదార్థం ఒకటే. శ్రేయస్సు, ఆనందం, యోగక్షేమం మరి మీరు ఒకటే. దైవ పదార్థం వేరు, మీరు వేరు కాదు. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. తత్వమసి. నేను బ్రహ్మం, నీవు కూడా అదే. ఆ బ్రహ్మ పదార్థం తనను తాను విస్తరింప చేసుకోవటానికి మీ ద్వారా ప్రవహిస్తున్నది. సో, మనం ఇక్కడ జన్మ తీసుకున్నది ఎందుకు అంటే ఏదో నేర్చుకోవటానికి. సో, ఇదేంటి మనలో ఉన్న ఎనర్జీ మంచి ఎప్పుడు కూడా
మనలో ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది అని చెప్తున్నారు కదా! సో, ఈ హ్యాపీనెస్ అనేది కూడా ఆహ్, మనలో ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది అని చెప్తున్నారు. జ్ఞానోదయం కలిగిన మహాత్ములను మినహాయిస్తే మిగతా మానవులకు ఎల్లవేళలా పాజిటివ్ ఎమోషన్స్ కలిగి ఉండటం సాధ్యం కాకపోవచ్చు. కనుక ఎప్పటికప్పుడు ఈ పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాలతో సాధన చేసి నెగెటివ్ ఎమోషన్స్‌ని బయటికి పంపించేయండి. ఇది చాలా సులభమైన ప్రక్రియ. సో, చాలామంది స్పిరిచ్యువల్ మాస్టర్స్‌కి అంటే పెద్ద పెద్ద స్పిరిచ్యువల్ మాస్టర్స్‌కి తప్ప చాలా మందికేంటంటే కాన్స్టెంట్‌గా పాజిటివ్‌గానే ఉండటం అనేది కొంచెం కష్టం. అలా మనకిలో నెగెటివ్ థాట్స్ వచ్చినప్పుడు, నెగెటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఈ పుస్తకంలో ఇచ్చిన 5 స్టెప్ ప్రాక్టీసెస్ కనుక చేస్తే నెగెటివ్ ఎమోషన్స్‌ని చక్కగా ప్రేమతో బయటికి పంపించేయొచ్చు అని చెప్తున్నారు. మ్యాన్స్ ఇన్నేట్ నేచర్ ఈస్ జాయ్, బ్లిస్ అండ్ ఎటర్నిటీ. ఆనందం, మహా ఆనందం మరియు శాశ్వతం అనేవి మనిషి యొక్క సహజ స్వభావాలు. నెగటివిటీ మరి అజ్ఞానపు పొరలను తొలగించుకోవటమే మనిషి యొక్క జీవిత జయం. సో, మనిషిగా మనం ఎందుకు పుట్టాము ఇక్కడికి అంటే, మనలో ఉన్న నెగటివిటీని అంతటిని తీసేయటానికి ఇక్కడ నేర్చుకోవటానికి వచ్చాము అని చెప్తున్నారు. సబ్‌కాన్షియస్‌లో నెగెటివ్ అడ్డంకులు ఉన్నంత కాలం లక్ష్య సాధనలో పురోగతి ఉండదు. ఈ నెగెటివ్ అడ్డంకులు అనేవి మట్టి కుండకు ఏర్పడిన చిల్లుల వంటివి. చిల్లు కుండలో ఎన్ని నీళ్లు పోసినా కుండ నిండదు. అలాగే ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని బయటికి పంపేయనంత వరకు పాజిటివ్ ఎమోషన్స్‌తో లక్ష్య సాధనకు మీరు ఎంత ప్రయత్నించినా, ఎంత సాధన చేసినా ఉపయోగం ఉండదు. లక్ష్య సాధనకు నెలలు, సంవత్సరాలు పట్టవచ్చు. లేదా అసలు లక్ష్య సాధన అనేది సంభవించకపోవను వచ్చు. సో, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో కనుక నెగెటివ్ ఎమోషన్స్, నెగెటివ్ థాట్స్ ఉన్నంత సేపు మనం ఎంత కష్టపడి పాజిటివ్ ఎమోషన్స్‌ని తీసుకొని వద్దామనుకున్నా కూడా, ఆ నెగెటివ్ ఎమోషన్స్ మనని డ్రైన్ చేస్తాయి అని చెప్తున్నారు. ద డిజైర్ ఐ డిజైర్ దిస్ బట్ ఐ కాంట్ అచీవ్ ఇట్ అనే ద్వంద్వ ధోరణి చిల్లుల చిల్లు కుండ వంటిది. మీరు ఆ కుండలో ఎన్ని నీరు పోసినా ఏం లాభం? సో, ఎగ్జామిన్ యువర్ థింకింగ్ అండ్ ఎలిమినేట్ ద నెగెటివ్ ఎమోషన్స్. కనుక మీ యొక్క ఆలోచనా ధోరణిని క్షుణ్ణంగా పరీక్ష చేయండి. ఏదైనా నెగెటివ్ ఎమోషన్స్ ఉన్నాయా? లేదా? అని నిర్ధారించుకోండి. వాటిని మీ సబ్‌కాన్షియస్ నుండి బయటికి పంపించేయండి. సో, మనం ఏమంటాము చాలా సార్లు రెగ్యులర్‌గా నాకిది చేయాలని ఉంది. కానీ నేను ఆ టైంకి అక్కడికి వెళ్ళాలి. చేయగలనా? లేదా? సో, అది అలా అనగానే అది పాజిటివ్‌గానే స్టార్ట్ చేసాం. నాకిది చేయాలని ఉంది అని. కానీ అది అవుతుందా? లేదా? అన్న ఒక రకమైన మళ్ళీ నెగెటివ్ థాట్ కూడా దాంతోనే వచ్చేసింది. సో, దీన్నే ఏమంటున్నారు? హోల్స్ ఉన్న పాట్ లాగా చెప్తున్నారనమాట. సో, అందుకని మనలో ఉన్న నెగెటివ్‌ని ఆహ్, ఆహ్, మరి అవుతుందా? లేదా? హౌఎవర్, బట్ ఇలాంటివేవో మనకున్నాయి కానీ ఇలా ఇటువంటివన్నీ కన్నా మన థాట్స్‌లో నుంచి తీసేస్తే, మనం అప్పుడు ఓన్లీ పాజిటివ్ థాట్స్‌లో ఉంటాము అని చెప్తున్నారు. ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని మీ సబ్‌కాన్షియస్ మైండ్ నుండి బయటికి పంపేయడం అనే ప్రక్రియ గురించి ఇప్పటివరకు మీరు చదివిన ఆకర్షణ సిద్ధాంతం, ద లా ఆఫ్ అట్రాక్షన్ పుస్తకాల్లో లేదా మీరు హాజరవుతున్న వర్క్‌షాపుల్లో ఎక్కడా కూడా తెలుసుకోకపోవటం వల్ల ఎంతో కాలాన్ని, ధనాన్ని వృధా చేసుకుంటున్నారు. వర్క్‌షాపుల్లో మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు విని లక్ష్య సాధన సంభవించక విసిగి వేసారిపోయి ఉంటారు. ఈ ఉపన్యాసాలు ఇచ్చేవారికి ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని ఎలా పంపేయాలో అస్సలు తెలీదు. ఇవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలు. అంటే మామూలుగా ఏదైనా బుక్స్ చదివినా కూడా వర్క్‌షాప్స్‌లో కూడా ఈ నెగెటివ్ ఎమోషన్స్ మన నుంచి ఎలా బయటికి పంపించేయాలి అనేది చెప్పుండరు అని చెప్తున్నారు. ఇంట్లో చెత్త పేరుకుపోయిన మాదిరిగా సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక పెద్ద పర్వతం వలె అనేక సంవత్సరాల నుండి, బహుశా అనేక జన్మల నుండి పేరుకుపోయి ఉన్నప్పుడు, అది మీరు ఎంత ప్రయత్నించినా, ఎంత సాధన చేసినా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే మాదిరిగా జీవిత కాలంలో చాలా కాలం వృధా అయిపోతుంది. సో, మనకేంటంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో మన ఈ నెగెటివ్ థాట్స్‌ని, ఫీలింగ్స్‌ని ఎప్పటినుంచో ఎన్నో సంవత్సరాల నుంచి, జన్మల నుంచి క్యారీ చేస్తున్నాం కాబట్టి, మనం అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా ట్రై చేస్తున్నా కూడా అంత పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఆలోచన ధోరణి అంటే థింకింగ్ ప్యాటర్న్ అంతా కూడా ఐ కెనాట్, నా వల్ల కాదు పైనే ఎక్కువగా ఉంటుంది.
సో, మన ఏంటంటే ఇన్ని ఏళ్లుగా క్యారీ చేస్తున్న థాట్స్ వల్ల ఏంటంటే ప్రతిసారి ఒక రకమైన నెగెటివ్ ఫీలింగ్‌తో స్టార్ట్ అవుతుంది. నా వల్ల కాదేమో అనే థాట్‌తో స్టార్ట్ అవ్వటం వల్ల మన ఆలోచన ధారంతా అక్కడే ఉండిపోతుంది అంటున్నారు. ఐ కెన్ నా వల్ల అవుతుంది పై కేంద్రీకరించడం చాలా తక్కువగా ఉంటుంది. సో, మన ఆలోచన అంతా ఏంటి? నా వల్ల కాదేమో అనే ఒక నెగెటివ్‌లోనే ఉంటుంది. నా వల్ల అవుతుంది అనే పాజిటివ్ మీద తక్కువగా ఉంటుంది మన థాట్ ప్రాసెస్ అని ప్రస్తుతం అంటున్నారు. ఒక లక్ష్యం, సంకల్పాన్ని ఎంచుకొని సాధనలో కూర్చున్నప్పుడు పాజిటివ్ ఎమోషన్ కంటే నెగెటివ్ ఎమోషన్ ఎక్కువగా ప్రభావితం చూపుతుంది. రీజనింగ్ మైండ్‌లో ఈ ప్రపంచ పరిస్థితులు బాగా లేవు. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఎక్కువగా ఉంది. రష్యా, ఉక్రేనియన్ మధ్య యుద్ధం వలన ప్రపంచ పరిస్థితులు చిన్నాభిన్నం అయిపోతాయి. ఈ వ్యవస్థ అంతా కూడా కుళ్ళు, కుతంత్రాలతో, అవినీతి, దగ, మోసంతో నిండి ఉంది. మనుషులు చాలా చెడ్డవారు. మనుషులను గుడ్డిగా నమ్మకూడదు. నాకు తెలివితేటలు లేవు. నేను అసమర్థుడిని. నేను ఏది చేపట్టినా కలిసి రావడం లేదు. ఇలాంటి ఆలోచనలే కలుగుతాయి. సో, మనిషికి ఏంటంటే ఎక్కువగా ఆహ్, లాజికల్ మైండ్ వైపుకే ఆలోచనలో ఉంటాయన్నమాట. సో, ఈ లాజికల్ మైండ్ రాగానే ఏంటంటే అది నెగెటివ్ సైడ్‌ని ఎక్కువ ఆలోచిస్తుంది పాజిటివ్ కంటే అని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నారు. మీరు ఏది ఆలోచిస్తే అదే ఆకర్షించబడుతుంది. సో, మనం ఈ లాజికల్ మైండ్ పెట్టగానే ఏమొచ్చింది? నెగెటివ్ థాట్స్ వచ్చినాయి కాబట్టి, మనం ఆ నెగటివిటీనే అట్రాక్ట్ చేస్తున్నాము అంటున్నారు. నేను కౌన్సెలింగ్ ఇచ్చినా లేదా వర్క్‌షాప్‌లు హాజరైనా వారిలో దాదాపు అందరూ ఈ నెగెటివ్ ఆలోచన విధానం అంటే నెగెటివ్ థింకింగ్ ప్యాటర్న్‌నే కలిగి ఉన్నారు. మీరు ఏది ఆకాంక్షిస్తున్నారో అది వదిలేసి ప్రపంచంలోని చెత్తనంతా మీ బుర్రలోనికి ఎక్కించుకొని, ఆ నెగటివిటీని, నెగెటివ్ ఎమోషన్స్‌ని మీరు కలిగి ఉండటం వలన అటువంటి జీవితానుభవాలనే ఆకర్షిస్తున్నారు. రైతు రాజువలే ఉండండి. తన పంట పొలంలో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను పారేస్తున్న రైతు మాదిరిగా ఎప్పటికప్పుడు ఈ చెత్తను తీసివేస్తూ ఉండండి. సో, మన ఆలోచనల్లో ఉన్న నెగటివిటీని ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి అంటున్నారు. సో, ఏంటంటే మనకు చెప్పిన ఆ 5 పాయింట్స్‌తో ప్రాక్టీస్ చేస్తూ మనల్ని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ మనలో వచ్చిన ఎటువంటి నెగెటివ్ థాట్స్‌నైనా దానిలో క్లారిటీ తెచ్చుకొని మనలో నుంచి ప్రేమతో బయటకు తీసేయాలి అని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని సాధనలు చేసినా లక్ష్య సాధన ఉండదు. దీనికి గల అసలు కారణం మీకు బోధపడకపోవటం వల్ల. ఆ యొక్క నెగెటివ్ ఎమోషన్స్ మరియు నెగెటివ్ అడ్డంకులని అంటే నెగెటివ్ బ్లాక్స్‌ని మీలో నుండి వెలువడినట్లే వెలువడినవే కాబట్టి వాటిని ప్రేమించాలి. వాటితో పోరాటం చేస్తున్నారు అంటే మరింత నెగటివిటీని, మరింత ప్రతిస్తంభనని అంటే రెసిస్టెన్స్‌ని మరింత ఆటంకాలను మీరు సృష్టించుకుంటున్నారని గ్రహించండి. సో, ఇక్కడ ఈ మెయిన్ ఇందులో పాయింట్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లే మనలో నెగెటివ్ బ్లాక్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఎమోషన్స్ అవన్నీ కూడా మనం అవి మనలోనే ఉన్నాయి. మన నుంచే ఉద్భవించినయి కాబట్టి, మన ఆలోచనలో నుంచే అవన్నీ వచ్చినియి కాబట్టి, వాటిని చాలా ఎంతగానో ప్రేమించాలి. అలాగా కాకుండా దాన్ని ఇష్టం లేకుండా దాన్ని మనలో నుంచి నాకది నెగెటివ్ నాకిష్టం లేదు అని చెప్పి దాన్ని పుష్ చేయటానికి ట్రై చేశామనుకోండి స్ట్రాంగ్‌గా. నాకదొద్దు, ఈ నెగెటివ్ థాట్స్ నా నుంచి తీసేయాలి అని చెప్పి, దది పుష్ అవ్వదు. దాన్ని జస్ట్ అవాయిడ్ చేస్తున్నట్లు అవుతుందనమాట. అది మనలో నుంచి వెళ్ళిపోదు. జస్ట్ దాన్ని అవాయిడ్ చేస్తున్న టైమింగ్‌లో మళ్ళీ అది వెనక్కొస్తూ ఉంటుంది. మళ్ళీ దాని నెగటివిటీని ఇంకా ఎక్కువ క్రియేట్ చేసుకుంటాము అని. సో, మనలో ఏదైతే నెగటివిటీ ఉందో దాన్ని ముందుగా మనం ప్రేమించాలి. ప్రేమించటం ఎందుకు అంటే అది మన థాట్స్ నుంచే మన ఆలోచన తీరు అలా ఉండటం వల్లనే అది మనలో వచ్చింది. దాన్ని మనం యాక్సెప్ట్ చేసి మనం దాన్ని ప్రేమిస్తే అప్పుడు ఆ ప్రేమతో దాన్ని బయటికి పంపించేస్తే అది బయటికెళ్ళిపోతుంది అని. ఈ పుస్తకంలో చాలా సార్లు రిపీట్ చేయటం జరిగింది. మీ యొక్క సబ్‌కాన్షియస్‌లో సమాచారాన్ని బలంగా నాటుకుపోయినట్లుగా ప్రభావితం కావించటమానికే. సో, ఇదేంటంటే మనకి ఈ విషయాన్ని మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? మన ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వండి. మీకేది కావాలో దాంతో ఎమోషన్స్, ఫీలింగ్స్, విజువలైజేషన్‌తో దాన్ని మీరు అక్కడ ఆహ్, మన ఇన్నర్‌తో చెప్పండి. కాన్సంట్రేట్ చేయండి అని ఎందుకు చెప్తున్నారు? లేదు మనకేదైనా నెగెటివ్ థాట్స్ ఏమన్నా వచ్చినప్పుడు నెగెటివ్ థాట్స్ మీద కాకుండా పాజిటివ్ థాట్స్‌లో
థాట్స్ ఎలా పెట్టాలి? నెగెటివ్ థాట్స్‌ని ఎందుకు ప్రేమించాలి? ఇవన్నీ ఎందుకు రిపీట్ చేస్తున్నారు అంటే, అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో కంప్లీట్‌గా స్టిక్ అవ్వటం కోసం అని చెప్తున్నారు. నెగెటివ్ ఎమోషన్స్ మీలో ద్వంద్వత్వాన్ని పెంచుతుంది. ఐ కెన్ మరి ఐ కెనాట్ మధ్య ఎంతో కాలం హరించుకుపోతుంది. గానుగెద్దు గుండ్రంగా తిరుగుతున్న మాదిరిగా ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఎన్ని సాధనలు చేసినా పురోగతి లేక గుండ్రంగా తిరుగుతూ కాలాన్ని వృధా చేయటం జరుగుతుంది. సో, నెగెటివ్ ఎమోషన్స్ ఉంటే ఏంటంటే, కాసేపు పాజిటివిటీ వచ్చినా కూడా మళ్ళీ నెగెటివ్ వైపుకే మనం ఆటోమేటిక్‌గా లీన్ అవుతామనమాట. సో, దానివల్ల ఏమవుతుంది అంటే, ఇన్‌ఫైనైట్ లూప్‌లో తిరుగుతూ ఉంటాము అని చెప్తున్నారు. వి హావ్ టు డీపెన్ అవర్ మైనర్ అవేర్‌నెస్ అండ్ ఓపెన్ అవర్ హార్ట్స్ టు ఎక్స్‌పీరియన్స్ ఎ ఫార్ గ్రేటర్ సెన్స్ ఆఫ్ ఇన్ఫినిటీ, గ్రాటిట్యూడ్, లవ్, అబండెన్స్ అండ్ వన్నెస్. మన యొక్క అంతరంగపు ఎరుక లోతుల్లోకి ప్రయాణం చేయవలసి ఉంది అని చెప్తున్నారు. ఏంటి అంటే, మనం ఎప్పుడూ కూడా మన లోపల ఏం జరుగుతుంది? మన ఆలోచనలు ఎటు వస్తున్నాయి? దానికెప్పుడు కూడా అవేర్‌గా ఉండాలి. అవేర్‌గా ఉండటమే కాకుండా, అది వస్తున్నందుకు మనం గ్రాటిట్యూడ్ చూపిస్తూ, ప్రేమను చూపిస్తూ ఉండాలి అని చెప్తున్నారు. మన హృదయ ద్వారాలను తెరిచి, అనంత తత్వం, కృతజ్ఞత, ప్రేమ, ఐశ్వర్యం మరియు ఏకత్వంలోనికి పరివర్తనం చెందవలసి ఉంది. మీ అంతర్గత శక్తితో, ఆత్మతో అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌తో అనుసంధానం చేసుకొని ఆనందం వైపు ప్రయాణించాల్సి ఉంది. సో, మన హార్ట్స్‌ని ఓపెన్ చేసుకొని, మనం చాలా గ్రాటిట్యూడ్‌తో, ప్రేమతో ఎప్పుడూ కూడా వన్నెస్‌లో ఉండటం ప్రాక్టీస్ చేస్తే, మనం ఎప్పుడూ కూడా ఆనందం వైపే ప్రయాణిస్తాము అని చెప్తున్నారు. కూసంత సాధనతో కొండంత ఫలితాన్ని పొందవచ్చు. విత్తనాన్ని నాటకుండా పంటను ఆశించటం అర్థం లేని విషయం. ఈ సెంటెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మనం కొంచెం ప్రాక్టీస్ చేసి, మెడిటేషన్ చేసి, ఆ మెడిటేషన్‌లో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ క్లారిటీ తీసుకొని, దానిపైన వర్కౌట్ చేస్తే, మనకేదైనా గోల్ ఉంటే అది ఎలా మనం ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. లేదా మనలో ఏదైనా నెగెటివ్ ఎమోషన్స్ కానీ, వైబ్రేషన్స్ కానీ ఉంటే వాటిని ఎలా తీసేయాలి. దాన్ని జస్ట్ క్లారిటీ తెచ్చుకొని దాని మీద ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఎంతో అంతులేని ఆనందము, ఎంతో హ్యాపీనెస్సు ఉంటుంది జీవితంలో అని చెప్తున్నారు. సో, కూసంత సాధనతో కొండంత ఫలితం వస్తుంది. సో, దీనికి ఇంకోటేమన్నారంటే, విత్తనాన్ని నాటకుండా పంటను ఆశించటం అర్థం లేని విషయం. మనం చాలామంది అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు నేను ఒక గంట సేపు ప్రాక్టీస్ చేస్తున్నాను. మెడిటేషన్‌లోనే థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కానీ జస్ట్ కూర్చున్నాము, నాకేం జరగట్లేదు. హ్యాపీనెస్‌ని లేదా పాజిటివిటీని ఫీల్ అవ్వట్లేదు అంటే, దానికి మీనింగ్ ఏంటి అంటే, ఆ విత్తనాన్ని మనం సరిగ్గా నాటట్లేదు అని అర్థం అన్నమాట. యూ కెన్ డూ ఇట్ దిస్ లైఫ్ టైమ్. ఈ జీవిత కాలంలోనే మీరు ఆకాంక్షించినది అంతా పొందవచ్చు. యూ హావ్ బీన్ ఫైటింగ్ విత్ యువర్ ఇగో. యూ హావ్ బీన్ ఫైటింగ్ విత్ ఐ కెనాట్. యూ హావ్ బీన్ ఫైటింగ్ విత్ ద కన్‌ఫ్యూజన్. యూ హావ్ బీన్ ఫైటింగ్ విత్ ద నెగెటివ్ ఎమోషన్స్. యూ హావ్ బీన్ ఫైటింగ్ విత్ ద వర్రీయింగ్ హ్యాబిట్. సో, మనం ఏం జరుగుతోంది ఇన్నాళ్ళు ఎందుకని మన ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వలేకపోతున్నాము, లేకపోతే మనకు కావాల్సింది ఎందుకు జరగట్లేదు అంటే, మనం మన అహంతో పోట్లాడటం వల్ల కానీ, నా వల్ల కాదు అనే భావంతో పోరాడడం వల్ల కానీ, గందరగోళంతో ఎప్పుడు కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉండటం వల్ల కానీ, లేదా ఎప్పుడు మన బాధా శరీరం ఎప్పుడు దాన్ని అట్రాక్ట్ చేయటం వల్ల కానీ జరుగుతుంది అని చెప్తున్నారు. మీరు అహంతో పోరాడుతూనే ఉన్నారు. నా వల్ల కాదు అనే భావంతో పోరాడుతూనే ఉన్నారు. గందరగోళంతో పోరాడుతూనే ఉన్నారు. నెగెటివ్ ఎమోషన్స్‌తో పోరాడుతూనే ఉన్నారు. బాధపడటం అనే అలవాటుతో పోరాడపడుతుంది. ఛ! బాధపడటం అనే అలవాటుతో పోరాడుతూనే ఉన్నారు. సో, మనలో ఏంటంటే ఇది ఎప్పటినుంచో ఇలా జరుగుతూ ఉండటం వల్ల మన ఇగోని సాటిస్ఫై చేస్తూ మిగిలిన వాటినన్నిటితో ఎప్పుడూ కాన్స్టెంట్ ఫైట్‌లో ఉండటం వల్ల మనం వన్నెస్ కానీ, కంప్లీట్ హ్యాపీనెస్‌ని కానీ మనం చూడలేకపోతున్నాము అంటున్నారు. ఇలా ఇది ఎలా ఉంది అంటే చీకటితో పోరాటం వంటిది.
దీపం వెలిగిస్తే చీకటి వెళ్ళిపోతుంది అనే విషయం మర్చిపోయారు. చీకటితో పోరాటం వల్ల అది వెళ్ళగొట్టబడుతుందా? చీకటి అనేది ఒక పదార్థం కాదు కదా! వెలుతురులో చీకటి మాయమవుతుంది. అలాగే ఈ నెగెటివ్ ఎమోషన్స్ అనేవి కేవలం ఊహలు, భ్రమలు మాత్రమే. సో, ఈ నెగెటివ్ ఎమోషన్స్ అనేది ఏమంటున్నారంటే, ఒక డార్క్ స్పాట్ చీకటిలాగానే అంటున్నారు. సో, ఆ డార్క్ స్పాట్ పోవాలి అంటే మనలో ఆహ్, వెలుతురు రావాలి, లైటింగ్ రావాలి. సో, దాన్ని మన థాట్స్‌లో చేంజెస్ తీసుకురావాలి అని. యువర్ థింకింగ్ ఈస్ ద కాజ్ అండ్ వాట్ షోస్ అప్ ఇన్ ద వరల్డ్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ యువర్ థాట్స్. దిస్ ఈస్ ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. మీ యొక్క ఆలోచన ధోరణి అనేది కారణం అయితే, బాహ్య ప్రపంచంలో మీకు ఎదురుపడే జీవితానుభవాలు ఆ ఆలోచన యొక్క కారణం. దీనికి కారణం కార్యసంభవం అభివర్ణించుకోవచ్చు. లక్ష్య సాధనకు గల మార్గాలను, సమస్యల పరిష్కారాలకు మీరు మానవ ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్‌తో ఎంత ప్రయత్నించినా సమాధానాలు దొరకవు. సో, మనకి ఏది ఎందుకు జరగట్లేదు అని లాజికల్ మైండ్‌తో కనుక ఆలోచిస్తే ఆన్సర్స్ మోస్ట్‌లీ రాకపోవచ్చు. మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి, మన పాజిటివ్ థింకింగ్‌తో కనుక ఉంటే ఆటోమేటిక్‌గా మనకు కావాల్సిన ఆన్సర్స్ వస్తాయి అంటున్నారు. స్టాప్ స్పిన్నింగ్ అరౌండ్ ఇన్ సర్కిల్స్. డోంట్ ట్రై టు ఫైండ్ ద ఆన్సర్స్ విత్ యువర్ ఇంటెలెక్ట్ టు లైఫ్స్ ఛాలెంజెస్. ట్రస్ట్ యువర్ ఇన్నర్ బీయింగ్. గానుగెద్దులాగా గుండ్రంగా గిరగిరా తిరగటం మానేయండి. మీ స్వంత తెలివితో మీ సవాళ్లకు అవసరమైన సమాధానాల కోసం ప్రయత్నం మానేయండి. మీ అంతర్గత శక్తిని, సబ్‌కాన్షియస్ మైండ్‌ని విశ్వసించండి. సో, మన లాజికల్ మైండ్‌కి లేకపోతే మన ఇంటెలెక్ట్ మీద డిపెండ్ అవ్వటం తగ్గించి, మన కాన్ కాన్షియస్ మైండ్‌తో సబ్‌కాన్షియస్ మైండ్‌ని మన ఇన్నర్ శక్తిని, మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని తో కనెక్ట్ అయ్యి ఉండమని చెప్తున్నారు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ వితిన్. సీక్ వితిన్. దేవుడి సామ్రాజ్యం మీలోనే ఉంది. మీ లోపలే వెతకండి. వెన్ యే నో ద ట్రూత్, ఇట్ షల్ సెట్ యూ ఫ్రీ. మీకు సత్యం తెలిసినట్లయితే అది మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. అజ్ఞానపు పొరలు తొలగిపోతే జ్ఞానం ప్రకాశిస్తుంది. నెగెటివ్ ఎమోషన్స్ అనేవి కేవలం కల్పితాలు, భ్రమలు మాత్రమే అనే విషయం మీరు గ్రహిస్తే ఇక మిగిలేది స్వేచ్ఛయే. నా వాస్తవాన్ని నేను సృష్టించుకుంటున్నాను అనే ఎరుక మీకు కలుగుతుంది. చీకటితో పోరాటం అనేది కాలాన్ని వృధా చేయటమే. సో, మనకి ఏమైతే జరుగుతున్నాయో అవన్నీ మన ఆలోచనల నుంచే వచ్చినవే అనేది కనుక మనం కంప్లీట్‌గా ఆహ్, దాని గురించి తెలుసుకొని అంగీకరిస్తే మనలో ఆటోమేటిక్‌గా చీకటితో పోరాటం తగ్గుతుంది అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ఏ వైబ్రేషనల్ మ్యాచ్. మీరు వాంఛించిన లక్ష్యం యొక్క ప్రకంపనలు, లక్ష్యం నెరవేరవలసిన ప్రకంపనలు, ఈ 2 ప్రకంపనలు సమానంగా ఉన్నప్పుడే వాస్తవ రూపం అంటే మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఈ 2 ప్రకంపనలు సమానం కాకపోతే ఇన్ని నెలలు, సంవత్సరాలు గడిచినా గుండ్రంగా తిరుగుతున్న గానుగెద్దు మాదిరిగా పురోగతి ఉండదు. సో, మీరు వాంఛించిన లక్ష్యం యొక్క ప్రకంపనలు, లక్ష్యం నెరవేరవలసిన ప్రకంపనలు. సో, ఈ వైబ్రేషన్స్ ఏంటంటే మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో, ఆ యొక్క వైబ్రేషన్స్ అది ఆల్రెడీ జరిగిపోయినట్లుగా అనుకుంటున్న ఈ వైబ్రేషన్స్ 2 కూడా ఈక్వల్ అవ్వాలి అని చెప్తున్నారు. అది నిజంగా జరగటానికి. లక్ష్యం అంటే సంకల్పాన్ని ఎంచుకున్న వెంటనే భయం, ఆందోళన, గందరగోళం, విసుగు, ఐ కెనాట్ డూ ఇట్, ఐ యామ్ వర్త్‌లెస్, ఐ యామ్ హెల్ప్‌లెస్, ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను దురదృష్టవంతుడని, నేను ఏది ప్రయత్నం చేసినా కలిసి రావటం లేదు. ఈ ప్రపంచ ఆర్థిక మాంద్యంలో లక్ష్య సాధన నెరవేరేదా? నా కుటుంబ నైవే నేపథ్యం, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ బలంగా లేదు. ఇలాంటి నెగెటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించండి. వాటిని గుర్తించి, తరువాత ఈ పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాలను సాధన చేసి వాటిని బయటికి పంపేయండి. సో, మన వైబ్రేషన్స్‌ని దాన్ని ముందు ఏదైనా నెగెటివ్‌గా ఉందేమో మనలో అబ్జర్వ్ చేయమంటున్నారనమాట. సో, ఎటువంటి నెగెటివ్ వైబ్రేషన్ ఉందో అబ్జర్వ్ చేసి దాన్ని ప్రాక్టీస్‌తో బయటికి పంపించేయాలి అని చెప్తున్నారు. అప్పుడు మాత్రమే
వైబ్రేషన్స్ ఆఫ్ యువర్ గోల్ ఈక్వల్ టు అచీవ్మెంట్ ఆఫ్ యువర్ గోల్ అవుతాయి. ఈ నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా కేవలం మీరు ఏర్పరచుకున్న కల్పితాలేనని మీరు గ్రహించాల్సి ఉంది. లోపల అంటే సబ్కాన్షియస్ మైండ్లో నెగెటివ్ ఎమోషన్స్ అట్లాగే కలిగి ఉంటూ వర్క్షాపుల్లో ప్రసంగాలు విని ఆవేశపడిపోవటం, యూట్యూబ్లో వీడియోలు చూసి ఊగిపోవటం, పర్సనల్ గ్రోత్ గ్రంథాలు, ఆకర్షణ సిద్ధాంతం పుస్తకాలు చదివి ఉద్రేకపోవటం వంటి వాటిని చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. సో ఏమంటున్నారంటే మనలో నెగెటివ్ ఎమోషన్స్ ఇంకా లోపలే పెట్టుకుని సో బయట మాత్రం జస్ట్ ఏదో ఇలా స్పిరిచువల్ నాలెడ్జ్ గెయిన్ చేయటం కోసం కష్టపడుతూ ఉన్నా కూడా పెద్దగా దానివల్ల ఉపయోగం ఉండదు అంటున్నారు. సో ఎందుకు అంటే మనలో ఉన్న నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ మన ఇంకా బిలీఫ్ సిస్టమ్‌లో చాలా గట్టిగా ఉన్నాయి. మనం ఏదైనా చేద్దాము అని బయటకు అనుకుంటున్నాం కానీ లోపల అది అవుతుందా? ఆహ్, ఇది నా వల్ల కాదేమో, నాకు టైం లేదేమో, నాకంత ఎనర్జీ లేదేమో, నాకంత స్కిల్ లేదేమో, ఇలా ఏదో ఒక నెగెటివ్ థాట్ మన ఇన్నర్‌లో మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో క్యారీ చేస్తున్నప్పుడు బయట మనం ఫిజికల్‌గా ఎన్ని చేసినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు అని చెప్తున్నారు. మీరు ఉన్న స్థితిలోని ప్రకంపనలు, మరి మీరు ఆశిస్తున్న స్థితి యొక్క ప్రకంపనలు మ్యాచ్ అనేది జరుగుతుందా లేదా అనేది నిర్ధారించుకోండి. మీలో సంఘర్షణ, నిస్పృహ ఉన్నాయి అంటే ఇంకా నెగెటివ్ ఎమోషన్స్ మరి వికల్పాలు ఉంటున్నాయని తెలుసుకోండి. సో, మనకి అది జరిగిపోతుందా లేదా అంటే ఇందాక చెప్పారు కదా! వైబ్రేషన్స్ ఆర్ ఫ్రీక్వెన్సీస్ 2 ఈక్వల్‌గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలనమాట. మనకి ఏదైతే అనుకుంటున్నామో దాంతో పాటు మనకి ఆహ్, అది జరిగిపోయిన దాంతో ఉన్న ఫ్రీక్వెన్సీ సేమ్ అవ్వాలి అని. సో, అది లేదు అంటే మనలో ఏదన్నా ఘర్షణ ఉంది. లేదో జరుగుతుందా లేదా అనే ఒక నిస్పృహ ఉంది అంటే దాన్ని మనలో నుంచి తీసివేయాలి ఫస్టు. ఈ ఘర్షణ అనేది కూడా ఒక నెగెటివ్ ఎమోషన్ అన్నమాట. సో, ఎస్పెషల్లీ స్పిరిచ్యువల్ పాత్‌లోకొచ్చినప్పుడు చాలా ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అంటే ఒకసారి అవేర్‌నెస్‌లోకొచ్చినప్పుడు ఈగోనేమో లేదు అలానే చేయాలి. లేకపోతే మనం ఇప్పటి వరకు ఇలానే చేసాము. మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఇలానే చేస్తున్నారు అని చెప్పి మన ఈగో కానీ, మన ఆహ్, బిలీఫ్ సిస్టమ్ కానీ మనని ఇటే పుష్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒక రకంగా చేయమని. కానీ అవేర్‌నెస్ వచ్చినప్పుడు అది తప్పు అని చెప్తూ ఉంటుంది. లేకపోతే ఆహ్, ఆహ్, అది మనకి ఆల్రెడీ తెలిసిన పాత్ కదా! ఈజీ పాత్ కదా! ఇలానే చేయాలి అనిపిస్తూ ఉంటుంది. సో, అప్పుడు చాలా ఘర్షణ జరుగుతూ ఉంటుందనమాట మనలో. ఆ ఘర్షణ కూడా నెగెటివ్ ఎమోషన్. సో, ఆ ఘర్షణను కూడా మనల్ని చాలా ప్రేమించి మనలో నుంచి తీసేయాలి అని చెప్తున్నారు. సమస్య మరి దాని యొక్క సమాధానం 2 మీ అంతరంగంలోనే ఉన్నాయి. నెగెటివ్ ఎమోషన్ స్థానంలో పాజిటివ్ ఎమోషన్స్‌ని మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రవేశపెట్టండి. నెగటివిటీ వైపు గమనం చాలా కష్టమైనది. పాజిటివ్ వైపు గమనం చాలా సులభమైనది. చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ ఫీలింగ్స్ ఫ్రమ్ నెగెటివ్ టు పాజిటివ్. దెన్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఔటర్ వరల్డ్ చార్జెస్. నెగెటివ్ నుండి పాజిటివ్ వైపు మీ యొక్క ఫీలింగ్స్ యొక్క దిశను మార్పు చెందండి. బాహ్య ప్రపంచంలో పరిస్థితులు ఆటోమేటిక్‌గా మారిపోతాయి. సో, మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం. నెగటివిటీ నుంచి పాజిటివ్ వైపుకి రావటం చాలా కష్టము అని. కానీ అది మనం జస్ట్ కొంచెం థాట్స్ పెట్టి, మనం అటువైపు కనుక ఎక్కువ ఆలోచనలు పెట్టగలిగితే కనుక, ఆటోమేటిక్‌గా అది చాలా ఈజీగా పాజిటివిటీ వైపుకి మూవ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఎమోషన్ ఈజ్ ఓన్లీ అన్ ఇండికేటర్ ఆఫ్ వైబ్రేషన్. ఎవ్రీ ఈవెంట్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ వైబ్రేషన్. If you hate what is in your bank account, you will attract lack and scarcity. Now change the direction of your feelings from negative to positive, and then you will see drastic changes. సో, ఇంతసేపు చెప్తూ ఉన్నారు కదా! మనం నెగటివిటీని ఆలోచిస్తూ ఉంటే నెగెటివే మనం అట్రాక్ట్ చేస్తామని. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ యాక్చువల్లీ చాలా సింపుల్‌గా ఉంది అర్థమవటానికి. సో, మనకి బ్యాంక్‌లో ఎక్కువ లేదనుకోండి. సో, నా బ్యాంక్ అకౌంట్‌లో ఎక్కువ లేదు. నాకు ఆహ్, అది నా బ్యాంక్ అకౌంట్ నాకు నచ్చదు అనే ఒక నెగెటివ్ థాట్ మనలో ఉందనుకోండి. సో, ఆ బ్యాంక్ అకౌంట్‌లో అది ఆహ్, అమౌంట్ పెరగదు అని చెప్తున్నారనమాట. ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. అదే కాకుండా నాకు ఉన్న బ్యాంక్ అకౌంట్‌లో నా మనీ నాకు సరిపోతుంది. దానికి నా ఉన్న అకౌంట్‌లో ఉన్న మనీకి ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ అని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే కనుక పాజిటివ్‌గా ఉంటే మన థాట్స్ ఆటోమేటిక్‌గా అది కూడా వృద్ధి చెందుతుంది. చేంజెస్ వస్తాయి డ్రాస్టికల్‌గా అని చెప్తున్నారు. ఎమోషన్స్ అనేవి
మీరు కలిగించే ప్రకంపనల సూచికలు మాత్రమే. మీ జీవితంలో సంభవించే ప్రతి సంఘటన కూడా ప్రకంపనల సూచిక మాత్రమే. మీరు బ్యాంక్ అకౌంట్‌ను ద్వేషించినట్లయితే వెలితి కొరతను ఆకర్షించడం చేస్తారు. అప్పుడు మీ యొక్క ఫీలింగ్స్‌ని నెగెటివ్ నుంచి పాజిటివ్ దిశలోకి మార్చి చూడండి. సమూలమైన మార్పులకు మీరు గమనిస్తారు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. మీరు గాలిని పీల్చుకున్నంత సరళమైనది. కొంచెం సాధన చేయవలసి ఉంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్, your disappointment about money is your indicator that you are not letting money in, and no money coming in is an indicator. డబ్బు పట్ల నిరాశను కలిగి ఉన్నారు అనుకోండి. దాని అర్థం మీరు డబ్బుని మీ జీవితంలోనికి ఆహ్వానించటం లేదు అని సూచిస్తుంది. మీ దగ్గర డబ్బు లేదు అంటే డబ్బుని మీరు వికర్షిస్తున్నారు అని సూచిక. ప్రతి సందర్భంలోనూ మీకు సూచికలు కనిపిస్తూ ఉంటాయి. సో, ఈ ఎగ్జాంపుల్ చాలా సింపుల్‌గా అనిపిస్తుందనమాట. సో, మన దగ్గర ఏదైతే కావాలి అనుకుంటున్నామో అది లేదు అంటే, దాన్ని మనం ఏదో ఒక విధంగా దాన్ని పుష్ చేస్తున్నాము మన నుంచి. ఎందుకు, ఎలా పుష్ చేస్తున్నాము? మనలో ఆ నెగెటివ్ థాట్ ఉందనమాట. సో, ఈ విషయంలో డబ్బులు నా దగ్గర లేవు అనే ఒక బాధ ఎక్కువైంది. అది ఒక నెగెటివ్ థాట్ క్యారీ చేయటం వల్ల మన దగ్గరికి డబ్బులు ఎక్కువ రావట్లేదు. అలానే రిలేషన్‌షిప్స్‌లో అయినా కానీ, మనకేదన్నా గోల్స్ పెట్టుకున్నప్పుడు మనకు ఉద్యోగం రావట్లేదు అని అంటే రీజన్ ఏంటి? నాకు ఉద్యోగం రాదు అనే భయమో, లేకపోతే నాకు ఆ స్కిల్ సెట్ లేదు అనే ఒక భయాన్ని క్యారీ చేయటం వల్ల మనకు ఆ ఉద్యోగం రావట్లేదు. ఆ రిలేషన్స్ కూడా అంతే. వాళ్ళెప్పుడు నన్ను అర్థం చేసుకోరు. వాళ్ళెప్పుడు నన్ను డామినేట్ చేస్తారు. ఎప్పుడు వాళ్ళు చెప్పిందే నేను వినాలి. అదొక నెగెటివ్ థింగ్‌ని క్యారీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనం ఎప్పుడు కూడా ఆ నెగటివిటీనే మన లైఫ్‌లోకి అట్రాక్ట్ చేస్తున్నాము. అలా కాకుండా వాళ్ళు నాకెంతో సాయం చేస్తున్నారు. వాళ్ళు చేసిన చిన్న చిన్న వాటికి గ్రాటిట్యూడ్ చూపిస్తూ, వాళ్ళని హ్యాపీగా పొగుడుతూ ఉంటే ఆటోమేటిక్‌గా మనలో కూడా మనకు హ్యాపీనెస్‌ని మనం అట్రాక్ట్ చేస్తాము అని చెప్తున్నారు. సో, ఇదంతా కూడా ఎంతో సింపుల్‌గా మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు. ఇది లాస్ట్ చాప్టర్ అండి. అడగండి ఇవ్వబడుతుంది. సో, దీనితో మన మైండ్ పవర్ పార్ట్ 2 సేతు విజ్ఞానం బుక్ కంప్లీట్ అయింది. థాంక్ యూ ఫ్రెండ్స్.